హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మీరు ఏపీ హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులలో జాబ్స్ త్వరగా రాబోతున్నాయి. వీటికి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా, చేయలేదా? చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చేయండి. నోటిఫికేషన్ రాలేదులే, వచ్చినా చూద్దాంలే అనుకుంటే కుదరదు. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మరి స్టార్ట్ చేయకపోతే ఏం చేయాలి, రోజుకు ఏమేమి చదవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. బట్ నేను చెప్పేది ఒకటి, మీకు డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. బట్ మేబీ ఇన్ కేస్ రావాలి, ఇన్ కేస్ రాకపోయినా కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్ సిద్ధంగా ఉండండి. తర్వాత సమయం ఉండదు. ఎందుకంటే మనకు 2021లో వచ్చింది, 2022లో వచ్చింది, కానీ సమయం అయితే చాలా తక్కువ జరిగింది. మీరు ఇప్పుడు లేట్ అయింది కాబట్టి మీరు ఇంకా దీన్ని మంచి అవకాశంగా భావించుకొని మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇప్పుడే రాదు అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే త్వరగా అయిపోద్ది, సిలబస్ తక్కువ ఉంది, త్వరగా జాబ్ వస్తుంది, మా దగ్గర కోర్టులో మనం జాబ్ చేసుకోవచ్చు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద అవకాశం. మరి ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందంటే ప్రమోషన్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. సో ఎవరైతే ఆల్రెడీ కోర్టులో జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రమోషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ప్రమోషన్ ఇస్తూ పోతూ ఉన్నారు. ఈ ప్రక్రియ కంప్లీట్ కావడంగా మనకు దాదాపుగా 2 వారాలు పట్టే సమయం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వారు కన్సల్టేషన్ తీసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఏ కేటగిరీ జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కన్సల్ట్ చేసుకొని మనకి ఇవ్వడానికి లేట్ అయితే అవుతుంది. మరి ఎక్కువ లేట్ కాకపోవచ్చు. మేబీ ఈ మంత్ ఎండింగ్ ఒకవేళ మిస్ అయినా కూడా జనవరిలో అయితే మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి మనం ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం. సో మనకు గమనించిన మిత్రమా, సిలబస్ ఎక్కువ ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. మీరు ఉండే కదా ఓన్లీ జీకే ఇంగ్లీష్ కదా అనుకుంటారేమో. ఇంగ్లీష్ చాలా సిలబస్ ఉంది, జీకే కూడా మనకు చాలా సిలబస్ ఉంది. పేరుకే స్ట్రాటజీకి అయినప్పటికీ మనకి చాలా ఉన్నాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఇండియాలో ఫస్ట్ పర్సన్స్, ఫస్ట్ ఫీమేల్స్, వరల్డ్ ఫస్ట్ పర్సన్స్, ఫస్ట్ ఫీమేల్స్. అదే మాదిరిగా మనకు టైగర్ ప్రాజెక్టుల గురించి, మరియు బర్డ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్. సో ఇటు దండిగా ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్లు ఎవరున్నారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, చీఫ్ జడ్జిలు ఎవరున్నారు, కోర్టులు ఎక్కడున్నాయి, దానికి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చూడడానికి మాత్రం సింపుల్ ఉంది, కానీ వ్యాస్ట్ సిలబస్ ఉంది మిత్రమా. కాబట్టి సిలబస్ ఎక్కువ ఉంది, కానీ మనకి సమయం అయితే చాలా తక్కువ ఉంది. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. కోర్టు జాబే కావాలనుకునే వాళ్ళైతే మాత్రం మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆస్క్ యువర్ నియరెస్ట్ కోర్ట్ ఎంప్లాయీస్. నేను చెప్పేది ఒకవేళ మీకు అబద్ధం అనిపిస్తే మీకు దగ్గరలో కానీ, లేదా మీరు మీకు దగ్గర ఉండే కోర్టుకు కానీ లాయర్లు ఉంటారు, లేదంటే అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి ఒకసారి మీరు అడగండి. ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఒకవేళ ఈ యొక్క నోటిఫికేషన్ మీకు మిస్ అయితే తర్వాత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడే రాకపోవచ్చు. 2021లో వచ్చిందా, 2022లో వచ్చిందా, ఇప్పుడు 2024కు రాకపోవచ్చు, 25లో వస్తూ ఉందా అంటే ఇప్పటికీ మనకు 2 years పైన అయిపోయిందా. ఆ తర్వాత మేబీ 3-4 years రాకపోవచ్చు. దీన్ని మంచి అవకాశంగా భావించుకొని ఈ సమయాన్ని నోటిఫికేషన్ లేట్ అయినా కూడా నేను ప్రిపరేషన్ ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పండి మీరు మిత్రమా. కాబట్టి మీ ప్రిపరేషన్ సిద్ధం చేసి పెట్టండి. కాబట్టి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ గురించి నాకన్నా కూడా మీకు దగ్గరగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ, మీకు బంధువులు కానీ, లేదా మీ కోర్టు దగ్గర ఉండి మీరు పోయి ఒకసారి మీరు కనుక్కుంటే వాళ్ళు చెప్తారు నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది, రాబోతూ ఉంది అనేసి. సో ప్లీజ్ రిమెంబర్, ఫుల్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సినానిమ్స్, ఆంటానిమ్స్, వన్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, స్పెల్లింగ్ చెక్, కాంప్రిహెన్షన్, క్లోజర్ టెస్ట్, గ్రామర్, ఇదే మీరు కంపల్సరీ చూసుకోవాల్సిందే. మరి జనరల్ నాలెడ్జ్ పరంగా అయితే మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా స్ట్రాటజికల్గానే ఉంటాయి. హై డెప్త్ అయితే మనకు ఉండవు అనమాట, కానీ చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్. దాని అంతా మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకొని చదువుతూ ఉండండి. మరి కరెంట్ అఫైర్స్ కూడా ముఖ్యంగా ఏపీ పరంగా ఏమైతే కరెంట్ అఫైర్స్ వస్తుందో దాన్ని నోట్ చేసుకోండి. స్కీమ్స్ గురించి కానీ, ఇటీవల మన సెంట్రల్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన స్కీమ్స్ అయితేనేమి, లేదా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ఏపీ స్టేట్ స్కీమ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే మాదిరిగా కొత్త జిల్లాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఒక ఇంగ్లీష్ మీరు ప్రొఫిషియన్సీ కావాలనుకుంటే వర్డ్ పవర్ బుక్ని బాగా చదవండి. చిన్న బుక్ అది, వర్డ్ పవర్ బుక్ ఉందన్నమాట. దాన్ని బాగా మీరు ఫోకస్ చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో కూడా ఇంగ్లీష్ కోర్స్ ఉందన్నమాట. కంప్లీట్ ఒక వర్డ్ పవర్ మీకు చెప్పడం జరిగింది. తర్వాత రివైజ్ ఆల్ స్టాటిక్ జీకే కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ వచ్చినా, ఏ స్టాటిక్ జీకే వచ్చినా కూడా వదిలిపెట్టదండి. కంపల్సరీ ప్రతిదీ కూడా మీరు స్టాటిక్ జీకేని చదవాల్సిందనమాట. మరి కంపల్సరీ మీరు రోజుకు కనీసం ఇంగ్లీష్ 4 hours చదవాలి.
ఇంకా జీకే కూడా ఫార్వర్డ్ చదవాలి. క్రమం తప్పకుండా మినిమం అయితే మీరు ఇప్పటి నుంచే ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు 8 అవర్స్ అయితే మీకు ప్రిపరేషన్ మీరు ఉండండి. మినిమం 8 అవర్స్ మిత్రమా. సో మినిమం 8 అవర్స్. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2021లో కానీ 2020లో కానీ కొంత మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్ మిస్ అయినారు. వాళ్ళు చాలా కసిగా చదువుతూ ఉంటారు. సో వాళ్ళు మనం బీట్ చేసుకుని రావాలనుకుంటే మీరు కూడా అదే కసి మీరు చదవాలి. అప్పుడే మన రిజల్ట్ అనేది వస్తుంది. ఏదో వస్తుందిలే, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు రాలేదులే, వచ్చిన తర్వాత ఏం టైం ఉండదు. కేవలం 30 నుంచి 30 to 45 డేస్ మాత్రమే ఉంటుంది అంతే. సో అందువల్ల మీరు ఇంగ్లీష్ను డైలీ ఫార్వర్డ్ చదవండి, జీకేను ఫార్వర్డ్ చదవండి. కంపల్సరీ వీక్లీ 1-2 ఎగ్జామ్స్ అయితే రాయండి, కంపల్సరీ రాయండి. ఇంగ్లీష్ కష్టం నాకు రాదని మీరు ఫీల్ కామాకండి. ఇంగ్లీష్నే, ఎందుకంటే గతంలో కూడా ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్నారో ఆ లాంగ్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండే వాళ్ళే జాబ్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్గా మీరు భావించండి. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ జరగడం ఇంకా 2 to 3 months పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 months మనకు అంటే దాదాపు 90 days మీకు ప్రణాళిక వేసుకుని మీరు చదువుతున్నట్లయితే ఖచ్చితంగా 90 days into 8 hours, సో 720 అవర్స్లో మీరు ఖచ్చితంగా మనం ఏదైనా సాధించవచ్చు అనమాట. సో కాబట్టి బీ అలర్ట్. ఎప్పుడైనా సరే ఎప్పుడు వచ్చినా కూడా నోటికి ఎప్పుడు వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, నాకు జాబ్ వస్తుంది అని మీకు మనసుకు మీకు అనిపించాలి. సో అప్పుడే మీరు ప్రిపరేషన్ ఉన్నట్లు. లేకుంటే ఏదో వస్తుందిలే చూద్దాంలే ఇంకా ఏడొస్తుందిలే అనుకుంటే వచ్చిన తర్వాత ఏం టైం మనకు ఉండదు. అందుకనే విజేతలు ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోరు. విజేత అనేవి ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్గా పెట్టుకుంటున్నాడు. నోటిఫికేషన్ ఒకవేళ లేట్ అయినా పర్లేదు, నేను బాగా నేర్చుకోవాలి, బాగా చదవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా ఎగ్జామ్స్ రాయాలి ఆ దృష్టితో అనుకుంటారు. కాబట్టి మీరు ఆ విధంగా ఉండండి. సో మీ యొక్క గోల్ మీరు అచీవ్ చేయాలంటే మాత్రం కష్టపడక తప్పదు. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎంతోమంది మీకు నెగిటివ్గా ఫీల్ చేస్తూ ఉంటారు. జాబ్ రావులే, నోటిఫికేషన్ ఎంత ఊరికి చెప్తూ ఉంటారు, వీళ్ళు నోటిఫికేషన్ ఏం రాదు అని మిమ్మల్ని డీమోటివేట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ సొసైటీలో. సో అవన్నీ కూడా హడ్డిల్స్ మనం దాటుకొని పోవాలి. సో అందువల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో నమ్ముకొని ముందుకు ఉరికితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా మనకు ఏపీ హైకోర్టుతో పాటుగా తెలంగాణ కోర్టులో కూడా జాబ్స్ అనేది వస్తాయి. సో మీరు కూడా వీలైతే ఇప్పుడు కూడా ప్రిపేర్ చేస్తూ ఉండండి. 2 రాష్ట్రాల్లో కూడా మనకు వేకెన్సీ అయితే చాలా భారీగానే ఈసారి అయితే ఉన్నాయన్నమాట. మరి దీని పరంగా ఒకవేళ మీకేమైనా ఆన్లైన్ కోర్స్ కావాల్సి ఉంటే, జాబ్ కోర్స్ పరంగా మీకు కావాల్సి ఉంటే మన ఒక ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. దాన్ని క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు నచ్చితే మీకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోకస్గా ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. కంప్లీట్గా వర్డ్ పవర్ ఉంది, వర్డ్ పవర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాంతోపాటుగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టులు, సో సపరేట్ టెస్టులు కూడా పెట్టుకోబోతున్నాం అనమాట. జనరల్ నాలెడ్జ్ టెస్టులు పెట్టబోతున్నాం. మీకు రీజనింగ్ అబిలిటీ టెస్ట్, అంటే ఒకవేళ ప్రాసెసర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు రీజనింగ్ అబిలిటీ ఉంది. మరి డ్రైవర్కు సబార్డినేట్ వాళ్ళు కూడా సపరేట్ కోర్స్ అనేది ఉందన్నమాట. 100+ మార్క్ ఎగ్జామ్స్ మీకు మనం ప్రవేశపెట్టబోతున్నమాట. ఎందుకంటే ఇది సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మిగతా వాటిలో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ కోర్ట్ జాబ్స్ మాత్రం సింగిల్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ, నో నెగిటివ్ మార్క్. అది మనకు పెద్ద ప్లస్ పాయింట్. సో నెగిటివ్ మార్క్ లేదు, సింగిల్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ. ఇది మీకు పెద్ద ప్లస్ పాయింట్ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్. కాబట్టి ఎక్కడ కూడా అవకలు జరిగే అవకాశం లేదు. నో ఫ్రాడ్, నో మనీ, నో రికమెండేషన్స్. ఎగ్జామ్ బాగా రాసినామా జాబ్ నీది అనమాట. సో 100+ మార్క్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. బిడ్ బ్యాంక్ కూడా మీకు ఇవ్వబోతున్నాం. బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఏపీ స్పెషల్ పరంగా, జాగ్రఫీ పరంగా అయితే మీకు కరెంట్ అఫేర్స్ పరంగా మీకు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ కూడా అందిస్తాం. మేము ఇప్పటికే రోజు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు యాప్ను చూసి సిలబస్ ఇంతేనా ఇంకా చేరమనుకోద్దండి. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్ వరకు మిమ్మల్ని డైలీ మీకు అప్లోడ్ జరుగుతూనే ఉంటాయి. వీడియోస్ కానీ ఎగ్జామ్స్ కానీ జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా నచ్చితే మాత్రం కోర్స్ కొనుక్కోండి, లేట్ ఏం మాత్రం చేయొద్దండి. సో దీనికి మన కోర్స్ కూడా 1,999 రూపీస్ ఉన్న కోర్సును కేవలం 1,999 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అవుతుందేమో ఉద్దేశంతో కూడా ఈ యొక్క వ్యాలిడిటీ అని మీకు 12 months వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080808 మీరు కాల్ చేయండి. నాకన్నా నన్ను నమ్మలేదనుకుంటే మీకు తెలిసిన కోర్ట్ ఎంప్లాయీస్ ఎవరన్నా కూడా మీరు అడగండి. ఏమండి నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇట్లా కొంత చెప్తారు అనేసి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మీరు గుర్తుంచుకోండి, ఈసారి 2 నుంచి 3 వేల వరకు జాబ్స్ అయితే రాబోతున్నాయి. ఏజ్ కూడా 44 years వరకు ఉంటుంది. వచ్చే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే, మిగతా వాళ్ళకైతే ఇంకా 5 years సర్వీస్ కూడా ఉంటుంది. ఇది ఒక బెస్ట్ అవకాశంగా భావించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి క్యాలెండర్ వచ్చినప్పుడు చూద్దాం. ఆ లోపల మన ఈ యొక్క ఇంగ్లీష్ మీద, ఈ యొక్క జీకే మీద మంచి ఫౌండేషన్ వేసుకుంటే తర్వాత రాబోయే ఎగ్జామ్స్ ఏదైనా సరే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు మిత్రమా. సో కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, హార్డ్ వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఎంతవరకు ఉండాలంటే మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా రేపటి మంచి రోజు మందే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.